ఈ నైజాంకి ఒకడే నవాబు, అది మా కళ్యాణ్ బాబు ఒక్కడే. రికార్డులు కొట్టాలన్నా, రికార్డు బ్రేక్ చేయాలన్నా కళ్యాణ్ బాబు ఒక్కడే. పాలిటిక్స్ అయినా సినిమాల్లో అయినా కాలం ఎగరేసేది కళ్యాణ్ బాబు ఒక్కడే. వైసీపీ వాళ్ళు బాయ్కట్ అంటారు, వాళ్ళు బొచ్చు 100లో ఒకడు. బాయ్కట్ ఏమైంది? 100లో ఒకడు బాయ్కట్ ఏమైంది? 100లో ఒకడు ఏం కాదు, బాయ్కట్ అయినా సూపర్ హిట్. వినాలి, వేరే వాళ్ళు మాట చెప్తే వినాలి, 2 రాష్ట్రాలు వినాలి. వింటారు, మొత్తం వింటారు. రాంబాబు కామెంట్ చేసిన ట్విట్టర్ లో జాయిన్ చేయడానికి ఆడమ్మ ఇంట్లో అంబా రాంబాబు పేరు నాయకులందరికీ ఈ సినిమా రోజులో వైసీపీలందరికీ కుక్కలో కల్టు జనసేన ఎమ్మెల్యే తాలూకా జై జనసేన. సినిమా గురించి మాట్లాడండి. సో ఓజీ ఉంది, ముస్తాక్ భగత్ సింగ్ ఉంది, ఇప్పుడు ఓజీకి ఒక్కొక్కడు కామెంట్ చేసినాడు. అమ్మ కొత్త వల్ల ఏం చేస్తాం ఓజీతో తలకాయల జాతరలో రికార్డులు బదిలైపోతాయి ఓజీకి. ప్రతి నిమిషాన్ని ఇప్పినా కొడుకు మీకు 100 కోట్లు షేర్ కూడా లేదని ప్రతి నా కొడుకు ట్రోల్ చేసేవాడే. ఈ రోజు తర్వాత ఓజీ వంద కోట్లు పంచిపెట్టే దేవుడు ఎక్కడ? 100 కోట్లు చేశాడు 2 రాష్ట్రాలు. సింపుల్ గా ఒకటే మాట, మనలో ఆపేది సింపుల్ గా ఒకటే మాట, మనలో ఆపేది. లైవ్ చేసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ పెట్టచ్చు కదా, ప్లీజ్ ఒక్క కామెంట్ పెట్టండి. సో హాయ్ బ్రో. హాయ్, హలో. సో ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లు సెలబ్రేషన్స్? సూపర్ ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ బీన్ 4 to 5 years నుండి ఒక్క సినిమా కూడా రాలే. సో ఇది ఒక మాకు ఎలా అంటే ఒక పండుగ లాగా, ఒక ఫెస్టివల్ లాగా అలా అనిపిస్తుంది మాకు. సో అంటే చాలా రోజులు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత 3 years తర్వాత ఫస్ట్ మూవీ. సో ఎలా ఉంది ఒక డిప్యూటీ సీఎం గారి సినిమా చూస్తారు మీరు? ఒక డిప్యూటీ సీఎం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఆయన సీఎం ఉన్నా లేకపోయినా ఆయన పవర్ స్టారే. ఓకేనా, ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అంటే ఇప్పుడు ఆయన పొజిషన్ ఆకాశం, పవర్ స్టార్ అంటే ఒక ఆకాశం అంతే. సో అంటే మనము ట్విట్టర్ లో చూసుకున్నట్లయితే అంబాటి రాంబాబు వైసీపీ నుంచి ఒక కామెంట్ పెట్టాడు. అదేంటంటే సో సినిమాకు కాసుల వర్షం రావాలి, సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, పవర్ స్టార్ గారు అని గౌరవంగా పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సో చాలా బాగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ వైసీపీ, ఏ పార్టీ వాళ్ళైనా పవర్ స్టార్ ఫ్యానే. ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా పవర్ స్టార్ ఫ్యానే. వ్యక్తిగతంగా అందరు పవర్ స్టార్ కి ఫ్యాన్స్. సో కొడాలి నాని గారు కూడా చూసుకున్నట్టయితే ఇంతకు ముందుకు జానీ సినిమా 10 times చూసానని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో ఈ మాటలు వింటుంటే కళ్యాణ్ గారి వైపు ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. అసలు రీసెంట్ గా కళ్యాణ్ గారు అంటే కారణ జన్ముడు, ఒక రీజన్. గాడు ఆయనకి ఇక్కడ పంపించిన ఒక రీజన్, పబ్లిక్ కి హెల్ప్ చేయాలని, సొసైటీకి సర్వీస్ చేయాలని అందుకు పంపించారు. సో అదే
ఏ నాయకుడు బహుశా సొంత డబ్బులు ఖర్చు పెట్టడేమో, సో కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ప్రజలకు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? సూపర్ అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నుండే కాదు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. చిన్నప్పటి నుండి ఒకవేళ సినిమాలు అక్కడిక్కడ అయితే ఆయన డిస్ట్రిబ్యూటర్స్ కి మనీ రిటర్న్ ఇచ్చేస్తుండే. సో ఎక్కడైనా ఏదైనా ఏ సమస్య వచ్చినా జనాలకి పిలిచి మరి ఆయన డబ్బులు ఇస్తారు. అలాంటి హెల్ప్ చేస్తారు ఆయన. ఓకే, ఓవరాల్ గా హరిహర వీరమల్లు ఎంత కలెక్షన్ కొట్టచ్చు? సో నాకు తెలిసి ఒక 1000 crores ఈజీగా క్రాస్ అవ్వచ్చు, ఈజీగా. ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా, సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా. సో చెప్తాం కళ్యాణ్ బాబు సత్తా ఏందో మేము చూపిస్తాం అందరికి. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బ్రో. మనకు ఆల్రెడీ మూవీ బిజినెస్ చూసుకుంటే కూడా ప్రీ థియరిటికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. సో మన కలెక్షన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో వీఆర్ గుడ్ విత్ కలెక్షన్స్. ప్రొడ్యూసర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సాటిస్ఫైడ్ అయి ఉన్నారు బ్రో. సో అంటే ప్రీ బుకింగ్ కూడా చాలా వేరే లెవెల్లో జరిగింది. ప్రీ బుకింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ బ్రో. ప్రీ బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ 60% ఆఫ్ ద టోటల్ థియేటర్స్ లో జరిగింది. సెలబ్రేషన్ చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇది కల్ట్ చూపిస్తారు అందరూ. ఈ సినిమా ఇంకా చాలా దూరం వరకు వెళ్తుంది, ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం వచ్చిందనమాట ఈ సినిమా. సో వెనకాల లుక్స్ ఎలా ఉన్నాయి? అసలు కల్ట్ లాగా ఉన్నాయి, ఎవ్వరు దాటలేరు. అలానే అఖిరా బాబు గారి ఫోటోలు కూడా మీరు చూస్తున్నారు. ఆ అఖిరా బాబు గారు సేమ్ ఇచ్చి పడేస్తున్నాడు అనమాట సినిమా. ఇప్పుడు ఆయన సినిమా కూడా వస్తుంది త్వరలో, మేము ఎదురు చూస్తూ ఉంటాం. సో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి జాతర? తిరుపతి వెంకన్న దర్శనం, హరిహర వీర మల్లన్న దర్శనాల కోసం వెయిటింగ్ చేస్తాం. మేము ఎక్సైటింగ్ గా ఉన్నాం. హరిహర తిరుపతి వెంకన్న, హరిహర మల్లన్న, హరిహర మల్లన్న. కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? లుక్స్ సూపర్ అండి. నవయువగా ఎవరుగా కనిపిస్తారు ఫ్లెక్స్ లో చూస్తుంటే. స్టాప్ గా ఉంటుంది మూవీ, అదిరిపోతే తగ్గేదేలే. పాటలు ఎలా అనిపించాయి అన్న? పాటలు కొల్లగొడుతుంది, అన్ని రికార్డులు కొల్లగొడుతుంది, అన్ని రికార్డులు కొల్లగొడుతుంది. హరిహర వీరమల్లు ఎలక్షన్ ఎంత హైలైట్ ఉన్నాయి అన్న, అదిరిపోయి సెలబ్రేషన్స్. పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ దేవుడు పవన్ కళ్యాణ్. సో అంటే ఫైటింగ్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే 4 ఫైట్లు ఉన్నాయంటగా, అదిరిపోతే సినిమా, రికార్డులు బద్దలు కొడుతుంది సినిమా. ఏ సినిమా అంటే ఎంత కలెక్షన్ రావచ్చు? ఫస్ట్ డే 2000 కోట్లు, 500 to 600 కోట్లు. బ్రో కాదు, పాటలు ఎలా అనిపించాయో చెప్పు. పాటల్లో ఎలా ఉంటుంది కళ్యాణ్ గారు? మాట వినాలి మాట వినాలి, వీరమల్లు మాట చెప్తే ఎవరైనా సరే వినాలి. కళ్యాణ్ గారికి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సమానం ట్రోల్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మిగతా హీరోలకు తక్కువ కావచ్చు, కానీ ఒక వ్యక్తి పరంగా మన అమ్మ నాన్న దేవుడి కన్నా ఎక్కువ ఆయన చేసే ప్రజాసేవ మాకు ఇంపార్టెంట్. ఆయన ఒక సినిమాలో హీరోగా కాదు మేము చూసేది, ఆయన మాకు దేవుడు లెక్క. ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన పాటుపడి ఆయన పెట్టే టైం మాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మేము కూడా ఆయన ఒక సినిమా హీరోగా చూడటం ఎప్పుడో వేసాం. ఆయన ఒక ప్రజా జీవితంలో నిలబడ్డాడు. ఆయన్ని ప్రజా నాయకుడిగా మేము చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఆయన రాష్ట్రమే కాదు దేశంలో కూడా మంచి పాలిటిక్స్ లో మంచి వ్యక్తిగా ఎదగాలని, చాలా వేల కోట్ల మందికి సహాయం చేయాలని మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం. మేము ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము ఆయనకి వెన్నుదండుగా
ఆయనకి మాకు ఒకటే గుండె తేడా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధంగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా. ఆయన ఏ డిసిజన్ తీసుకున్నా సరే మేము ఆయన వెంట ఉంటాం.